యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ పునరుద్ధానపు ఆదివారం శుభములు. 2025 సెప్టెంబర్ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచు వారికి ఏ మేలు కొదువ రానివ్వకుండా సమృద్ధిగా దయచేయవాడు. కేవలము నమ్మిక మాత్రమే కాదు, ఆయన దేవాలయంలో ఆయన సముఖమున ఎల్లప్పుడూ కనబడే వారముగా ఉండాలి. ప్రతి ఆదివారము ఆరాధనకు ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందాలి. దేవుడు మన వైపు ఎందుకు దృష్టించడం లేదు, నా మనవులు ఎందుకు ఆలకించడం లేదని వేదన పడేవారుగా ఉండరాదు. అందుకే భక్తుడైన దావీదు మహారాజు ఆయన మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, తాను పొందిన దైవానుభూతిని ఆశీర్వాదముల కోసం సాక్ష్యం ఇచ్చిన్నాడు. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ దేవాలయములో ఆరాధించగల శక్తి మా ఎల్లరికూ అనుగ్రహించి తోడుగా ఉండుము. దావీదు మహారాజు వలె వరములను అడుగుచున్నాము, వెతుకుచున్నాము. నీ ప్రసన్నతను చూచుటకును, నీ ఆలయంలో ధ్యానించుటకును, మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము. ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశములను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోనూ ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను ఎల్లరకు మెండుగా దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే